నెల్లూరు నగరంలోని స్థానిక బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజానికానికి ఐలమ్మ చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిలకపాటి మాల్యాద్రి, మన్నెం రాము, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు యాదవ్, రవీంద్ర యాదవ్, బాలాజీ, ముంగర శైలజ, కోటేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీసీ మహిళ ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు బీసీ సంక్షేమ సంఘం ఘన నివాళి అర్పిస్తోంది. ఆవిడ తెలంగాణలో దొరలతోనూ అటు బ్రిటిష్ వారితోనూ పెత్తందారులతోనూ ఫైట్ చేసి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆమె చేసిన కృషి అభినందనీయం. ఐలమ్మను ఈరోజు కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే పేదల పాలిటి పెన్నిది. ఆవిడ పేదలకు దగ్గర 10,000 ఎకరాలు పంచడం జరిగింది. అదేవిధంగా పేదలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళ అభ్యున్నతికి ఆమె చేసిన కృషి అభినందనీయం. ఒక రజక మహిళ అయ్యండి, ఒక బీసీ మహిళ అయ్యండి, వారి కోసం చేసినటువంటి కృషి ఈరోజు మనం గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఐలమ్మని ఈరోజు కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆవిడ ఉక్కు మహిళ. మహిళలను ఆ విధంగా ధైర్యంగా వచ్చి పేదల కోసం పాటుపడినటువంటి వ్యక్తి నిజంగా మనం ఈరోజు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఈరోజు మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం బీసీ కుల జనగణన చేయాలని. తర్వాత మన బేస్డ్ ఆన్ పాపులేషన్ అడుగుతూనే ఉన్నాము, దగ్గర 50 to 60% ఇవ్వాలని చెప్పి. మరి ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాళ్ళ స్ఫూర్తితో ముఖ్యంగా మనకి ప్రామిస్ చేసినటువంటి గవర్నమెంట్ బీసీ కుల జనగణన ఇమీడియట్గా చేయాలనేది ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరియు ఐలమ్మ గారి గురించి ఇంకా చెప్పాలి అని అంటే ఆవిడే మాకు ఒక విధంగా స్ఫూర్తిదాయకం. బీసీల అభ్యున్నతికి ఆవిడ తీసుకున్నటువంటి స్టెప్స్ కానీ ఏవైనా కూడా మేము ముందుకు పోయేదానికి ఆవిడ మార్గదర్శకంగా ఉందని నేను తెలియజేస్తూ ఈరోజు ఆవిడకు నివాళి అర్పిస్తుంది బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా. చిలకపాటి మాల్యాద్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం పలమాల శ్రీహరిరావు గారి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు చిట్యాల ఐలమ్మ గారి 39వ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ అందరితో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వచ్చినటువంటి వాళ్ళు అందరూ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళు, అన్ని కమ్యూనిటీల నుంచి ఈరోజు రావడం, ఈ యొక్క రజక కమ్యూనిటీలో ఈరోజు ఆమె తరపున చేసుకోవడం, అందులో బీసీ సంక్షేమ సంఘంలో అందరి కలిసి చేసుకోవడం అనేది చాలా సంతోషం. ఎందువలన అంటే ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వం దానికి ముందు కావచ్చు, దాని తర్వాత కావచ్చు, అనేక మంది స్వతంత్రం కోసం పోరాడినటువంటి అందరి వ్యక్తులతో పాటు ఓరుగంటి ఐలమ్మగా జన్మించి చిట్యాల ఐలమ్మగా వివాహం అయిన తర్వాత ఆమె ముందుకు వచ్చిన తర్వాత రజిక వృత్తిలోనే వాళ్ళు జీవనం సాగిస్తూ ఉండేరు. ఆమెకి 4 బిడ్డలు, 4 మగపిల్లకాయలు, 1 ఆడపిల్ల, 5 మంది పిల్లలతో కుటుంబాన్ని ఈదలేక అలాగే ఉంటే మా బతుకులు ఇలాగే ఉంటాయని చెప్పేసి ఆమె పొలం లీజుకు తీసుకొని అన్నటువంటి వరంగల్ జిల్లాలో పొలం లీజుకు తీసుకొని వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఉన్నటువంటి భూముల్లో ఆమె అందరితో కలిసి ఆమె పనిచేస్తుంటే నచ్చగా ఏదైతే రామచంద్రారెడ్డి ఉన్నాడో ఆమె మీదకి ప్రతిసారి యుద్ధం చేసినట్టు యుద్ధం చేసేవాడు.
ఇది కాదు అని చెప్పేసి ఆ పొలాలు ఏదైతే 40,000 ఎకరాలు కొండారెడ్డి గారు ఉన్నాయో ఆయన దగ్గరికి పోయిన తర్వాత, అమ్మ మాకు తెలియకుండా ఆయన ఈ పొలాన్ని కొనేశాడు, మీరే ఏదో విధంగా చేయండి అంటే ఆమె వల్ల కాలేదు. ఏం చేయాలనే పరిస్థితుల్లో ఆమె అప్పుడు ఒక పోరాటం తీసుకునింది కమ్యూనిస్టు భావజాలాలతో కలిపి. ఈరోజు నాకు ఈ సమస్య జరిగింది, ఇలాంటి వాళ్ళు ఎంతమందో ఉండాలని చెప్పి ఆమె నడుము పిడికిచ్చి ముందుకు వచ్చి ఆ పొలాల కోసం ఫైట్ చేయడంలో కమ్యూనిస్టు భావజాలాలతో కలిసినటువంటి వాళ్ళందరితో కలిసి ఆమె కమ్యూనిస్టు వాదిగా ముందుకు వచ్చింది. దాని తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆమెని శైలజ, ఏపీ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలిని, నెల్లూరు జిల్లాకి. ఈరోజు మా బీసీల దేవత లాంటి చిట్యాల ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా మా అధ్యక్షులు వారు పరమల శ్రీహరి వారి ఆధ్వర్యంలో ఆమెకు వర్ధంతికి నివాళులు అర్పించడం జరిగింది. ఆమె భూ వ్యవస్థలో కానీ రైతులకు సహాయం చేయడంలో కానీ ఎంతో కృషి చేసింది. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆమె ఎన్నో ఉద్యమాలు సాధించింది. ఈ ఉద్యమాల్లో పోలీసులను ఎదిరించడం కూడా జరిగింది. ఆమె మాకు బీసీ కులంలో పుట్టిన దానికి మేము ఎంతో గర్వపడుతున్నాము. ఈరోజు ఆమెకి ఘన నివాళులు అర్పించాము.